నేరుగా పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి వేరొక బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులను, అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయటం అనమాట. సో, దాన్నే వి కాల్ ఇట్ యాస్ పీర్ టు పీర్ ట్రాన్స్‌ఫర్ అని అంటాం. వి కాల్ ఇట్ యాస్ పీర్ టు పీర్ ట్రాన్స్‌ఫర్ అని అంటాం. లేదా దానినే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని అంటాం. లేదా దాన్నే కస్టమర్ టు కస్టమర్ ట్రాన్స్‌ఫర్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్. సో, వేగంగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒకరి యొక్క బ్యాంక్ ఖాతా నుంచి ఇంకొకరి యొక్క బ్యాంక్ ఖాతాలోకి నగదును జమ చేసి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాసెస్సే యూపీఐ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. సో, దానిని డెవలప్ చేసింది ఎన్పిసిఐ వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలో పనిచేస్తూ ఉంది. సో, ఇది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనుసరించి తమ యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటారు.